ఈ యూనివర్సిటీ గురించి ఎక్కడా కూడా హ్మ్. మీరు మార్కెటింగ్ చేయట్లేదు. హ్మ్. ఒక అడ్వర్టైజ్‌మెంట్ లేదు. హ్మ్. పోనీ ఒక పర్టిక్యులర్ టైమ్‌లో అడ్మిషన్స్ ఇలా అవుతాయి అనేది కూడా మీరు ప్రోపగండా చేసుకోవట్లేదు. ఎలా తెలుస్తుంది? ప్రజలకు ఎలా రీచ్ అవుతారు మీరు? అంటే మేము మొదటి నుంచి చేసేది సార్. మనకి రావాల్సినటువంటి స్టూడెంట్స్ సంస్కారంగా ఉండాలి. వచ్చేవాళ్ళు వీళ్ళని కూడా చెడగొట్టేటట్టుగా రాకూడదు. ఎవరిని పడితే వాళ్ళని తీసేసుకొని హ్మ్. అనేటువంటిది ఒక ప్రధాన అంశం. హ్మ్. మొదట్లో తక్కువ కోర్సులు ఉన్నప్పుడు తక్కువగా చేరినా కూడా మా విద్యార్థులే మాకు అంబాసిడర్లుగా మారి దీన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. హుహు. కనుక ఆ స్టూడెంట్సే మాకు ఇక్కడ అడ్మిషన్ తీసుకొచ్చేటట్లుగా ఉంటుంది ఎక్కువ పర్సెంట్. అదిగాక మేము ఆంధ్రదేశంలో స్వామివారితో పాటు వెళ్ళినప్పుడు స్వామివారి పరిచయాలు ఉన్న వాళ్ళు వాళ్ళంతా కాంచీపురం ఇలాగ మఠం రిలేషన్స్‌తో ఇక్కడ అడ్మిషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇంటర్మీడియేట్ కానీ, డిగ్రీ స్థాయిలో కానీ, బయట కాలేజెస్‌లో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం గనక తీసుకుంటే తెలుగులో అన్నా పేపర్ ఇచ్చేయొచ్చు, ఇంగ్లీష్‌లో అన్నా రాసేయొచ్చు అన్నట్టుంది పరిస్థితి. అవును. సో, అది కొంచెం మారితే బావుంటుందేమో గదా సార్! సంస్కృతంలో రాస్తేనే మేము ఎవాల్యుయేషన్ చేస్తాం అన్న పాయింట్‌లో. అంటే ఇంటర్మీడియేట్ లెవెల్ వరకు విద్యా విధానంలోనే ఎలా ఉంటుందంటే, లాంగ్వేజ్ దగ్గరకొచ్చేటప్పటికి దానికి ఇంపార్టెన్స్ చాలా తక్కువ. వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ లేదు వాళ్ళకెక్కువ. ఈ లాంగ్వేజ్ అనేటువంటి దానికి మనం తెలుగు గానీ, ఇంగ్లీష్ గానీ ఏది తీసుకున్నా కూడా చాలా తక్కువ ఇంపార్టెన్స్‌లోనే ఉంటుంది. సంస్కృతాని యొక్క లక్ష్యం ఏంటంటే, అసలు లేని మనం సంస్కృతంలోనే రాయాలి అని పెట్టినట్లయితే, వచ్చేవాళ్ళు కూడా రారు. అవునండి. ఇప్పుడు ఇలా పెట్టినట్టయితే అసలు సంస్కృతం అనేది ఉంది. కాళిదాసు అనేవాడు ఉన్నాడు, వాల్మీకి ఉన్నాడు, వ్యాసుడు ఉన్నాడు, మహాభారతం ఉంది, అందులో ఇది ఉంది. ఈ పరిచయం అవుతుంది కదా! అవునండి. ఇది చాలు. ఇదే ఇంటర్మీడియేట్ యొక్క సంస్కృతం యొక్క లక్ష్యం. హ్మ్. కనుక అంతకంటే దాన్ని ఎక్కువ చేసినట్లయితే రారు వాళ్ళు. వాళ్ళు ఏదో సంవత్సరం శ్లోకాలు పలకటం నేర్చుకుంటారు. హ్మ్. సంస్కృతంలో రాయటం నేర్చుకుంటారు. దానికి అర్థం ఇది అనేది అది బట్టి పట్టి రాస్తారా? ఈవెన్ వాళ్ళ సబ్జెక్ట్‌లే వాళ్ళు బట్టి పట్టే రాస్తున్నారా అనేటువంటిది అవును. అదనమాట. అవును. కనుక మనం అక్కడ ఎక్కువ ఆశించలేము. హ్మ్. యూజీ లెవెల్‌లోకొచ్చేటప్పటికి కొంత దానికి ఎక్కువ ఇంకా ఇంపార్టెన్స్ ఏర్పడుతుంది. హ్మ్. పీజీ లెవెల్‌లో ఇంకా బాగా ఏర్పడుతుందనుకోండి. కనుక యూజీ నుంచే వాళ్ళని మనం సంస్కృతం వైపు మళ్లించటం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ లెవెల్‌లో కష్టం. అది ప్రాథమిక స్తరంలోనే ఉంటుంది. అంటే ఎలాంటి వాళ్ళని మీరు ఇక్కడ అడ్మిట్ చేసుకుంటున్నారు? అంటే అడ్మిషన్స్ ఇస్తున్నారంటే ఏం చెప్తారు? సంస్కృతం వరకైతే ఎవరినైనా మేము ఇంటర్మీడియేట్‌లో అయిపోతే చాలు. హ్మ్. మిగిలిన ఇంజినీరింగ్ కోర్స్ వాటన్నిటికి మాకు ఆల్రెడీ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. మా వెబ్‌సైట్‌లో kanchiunu.ac.in అనే దాంట్లోకెళ్తే మాకు అడ్మిషన్‌లు ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్స్ జరుగుతాయి. మేమిక్కడ ప్యూర్‌లీ మెరిట్ బేస్. మెరిట్ బేస్‌లోనే మాకు ఎంట్రన్స్ టెస్ట్ గాని ఇవన్నీ ఇంతవరకు పెట్టలేదు మేము. హ్మ్. అంటే 95% అబోవ్ ఉన్నట్లయితే ఇంటర్మీడియేట్‌లో వాళ్ళకి చాలా వరకు స్కాలర్‌షిప్ ఉంది. వాళ్ళ కన్సెషన్‌లు ఉంటాయి. అలాగా 90కి ఉంది, 85కి ఉంది, 80కి ఉంది. అవన్నీ మా వెబ్‌సైట్‌లో దాని వివరాలన్నీ అందులో ఉంటాయి. వాళ్ళని చూసి పెట్టుకోవచ్చు. మెరిట్ బేస్ మీదే అన్ని కోర్సులకి వాళ్ళు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఎవరికైనా దాని మీద జరుగుతుంది. దాని ప్రకారం ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ఇయర్ రాకపోయినా ఫస్ట్ ఇయర్ మార్కులను బేస్ చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హ్మ్. సెకండ్ ఇయర్ వచ్చాక అప్పుడు దాని నిర్ణయం జరుగుతుంది. అంటే ఒక ఏదైనా ఒక కమ్యూనిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయండి? ఎనీబడీ కెన్ అప్లై అంటారు? మాకు ముస్లిమ్స్ ఉన్నారు మా దగ్గర. హ్మ్. మీరు చూస్తే తెలుసు ముస్లిమ్స్ మాకు కాంచీపురంలో అంతా ఆడపిల్లలు హ్మ్. హ్మ్. ఉన్నారు. అందరూ ఉన్నారు. నో కమ్యూనిటీ బార్. ఎవరైనా రావచ్చు. అంటే ఇందాక మీరు ఫుడ్ ఒకటి ఫ్రీ అన్నారు. ఫుడ్ సంస్కృతం వాళ్ళకి ఫ్రీ. సంస్కృతం వాళ్ళకి ఫ్రీ. హ్మ్. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మిగతా వాళ్ళందరూ కూడా పే చేసి చేయాలి. శాకాహార భోజనం మాత్రమే ఉంటుంది. హ్మ్. మాంసాహారం లేదు. సో అడ్మిషన్స్ జనరల్‌గా ఎప్పుడు జరుగుతున్నాయి సార్? అది మొదలైపోయింది ఆల్రెడీ. ఇప్పుడు మొదలైంది. ఎప్పటి వరకు ఉంటుందండి? ఇప్పుడు వాళ్ళు జూలై దాకా జూన్ దాకా ఉంటుంది మాక్సిమం. ఓకే. అంటే మాకు సీట్లు అయిపోతే క్లోజ్ అయిపోతుంది. అవును. ఎక్కడన్నా వేరే కోర్సుల్లో సబ్జెక్ట్‌లో ఖాళీ ఉన్నట్లయితే కొన్నిట్లో ఎక్కడన్నా ఖాళీ ఉన్నట్టయితే చేసుకోవచ్చు. టోటల్ ఈ ప్రిమిసెస్ ఏరియా అంతా ఎంత ఉంటుంది సార్? 50 ఎకరాల దాకా ఉంది ఇంచుమించు. ఇక్కడున్న ఫెసిలిటీస్ అంటే స్టూడెంట్స్‌కి ఇచ్చే ఫెసిలిటీస్ అంటే ఏం చెప్తారు? ఫెసిలిటీస్ అంటే జిమ్ మంచి అత్యాధునికమైన వరల్డ్ క్లాస్ జిమ్ ఒకటుంది. హుహు. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంది. గ్రౌండ్ అవన్నీ ఉన్నాయి. హుహు. తర్వాత వైఫై ఉంది. ఫుల్ క్యాంపస్ ఫుల్ వైఫై ఉంది. హుహు. లైబ్రరీ ఉంది. మంచి లైబ్రరీ ఉంది. యోగాకి సంబంధించి మేము ఇస్తూ ఉంటాము. ట్రెడిషన్ ఫాలో అవ్వటానికి చేస్తూ ఉంటాం ఎంతైనా. హ్మ్. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు కెమిస్ట్రీ వాళ్ళకి ఇష్టమైనట్లయితే ఇంజినీరింగ్ దాంట్లోకెళ్ళి ఏదైనా నేర్చుకోవచ్చు. హ్మ్. అంటే ఈ ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోంచి సంస్కృతం వాళ్ళే వెళ్ళి మేము కంప్యూటర్స్ నేర్చుకుంటాం. ఓకే. అలౌడ్.
అలాగా అంటే మా ఉద్దేశం ఇవన్నీ కలవాలనేటువంటి ఒక ఉద్దేశమే. కనుక వేరే వాళ్ళు వచ్చి మాకు ఏదైనా భగవద్గీత చెప్పండి, రైట్, మేము అవి కూడా చెప్తూ ఉంటాం. ఉమ్, మాన్యుస్క్రిప్ట్ సెక్షన్ ఉంది, దాని గురించి ఎంత చేసినా పరిశోధన చేయొచ్చు, మీరు చూస్తే దాని తెలుస్తుంది. మేము ఈ మధ్యనే రీసెర్చ్ ఇంతవరకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధం కానీ ఏ ప్రాజెక్టుకి వాళ్ళు ఇవ్వరు. అవును. మేము ఫస్ట్ టైము మ్యానుస్క్రిప్ట్కి వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్ ఫండ్ తీసుకుని 2 కోట్ల రూపాయలు తాళపత్రం దాని గురించి. తాళపత్రాల గురించి. సో వాటికి సంబంధించిన కోర్స్ కూడా ఇక్కడ మీరు స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి కూడా మ్యానుస్క్రిప్టాలజీ అనేటువంటిది ఒక కోర్స్ ఉంది. ఉహు, ఇక్కడ రేర్గా తమిళనాడులో ఉమ్, తమిళ భాషకి ఉండేటువంటి అక్షరాలు చాలా తక్కువ. అవునండి. అందుకని సంస్కృతం తమిళంలో చదువుకునే వాళ్ళకి వేరే స్క్రిప్ట్ ఒకటి వీళ్ళే తయారు చేశారు. దాని పేరు గ్రంథా స్క్రిప్ట్ అంటారు. ఓకే. ఇక్కడ సంస్కృతం రామాయణం చదువుకోవాలంటే ఆ స్క్రిప్ట్లోనే రాసేవాళ్ళు పూర్వం. ఓకే. ఓకే. ఆహాహా. అలాగుండేది. సో ఆ స్క్రిప్ట్ ఇప్పుడు ప్రస్తుతం కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎవరు దాన్ని చదివేవాళ్ళు లేరు, అది పాత స్క్రిప్ట్. మా దగ్గర ఉన్న మ్యానుస్క్రిప్ట్లన్నీ, తాళపత్ర గ్రంథాలన్నీ ఆల్మోస్ట్ అందులో ఉన్నాయి, ఆ స్క్రిప్ట్లో ఉన్నాయి. కనుక ఆ స్క్రిప్ట్ అంటే పాత మరుగుపడిపోయినటువంటి స్క్రిప్ట్ని మళ్ళీ పైకి తీసుకొచ్చి దానికి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగా ఆ పుస్తకాలను బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఇంతేకాకుండా శిల్పశాస్త్రం అని ఇంకొకటి శిల్పశాస్త్రం చేస్తారు. ఒకటి ఉంది, శిల్పాలు, అది ఎక్కడా లేనిటువంటిది, అదో కోర్సు. ఉమ్, తర్వాత శిలాలేఖలు అంటే ఇన్స్క్రిప్షన్స్. ఉమ్, తమిళనాడులో ప్రతి గుళ్ళో చూస్తే మీకు ఎన్నో కనబడుతుంది. అవును. వీటన్నిటిని అందులో వివిధ రకాల లిపులు, వివిధ రకాల భాషలు ఉంటాయి. ఉమ్, మేము సంస్కృతం ఇన్స్క్రిప్షన్స్ మొత్తం దేశం మొత్తం మీద ఎక్కడ ఉన్నాయి సంస్కృతంలో ఉన్నవి, దీన్ని తీసుకుని దీన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసి దాన్ని పబ్లిష్ చేసి పుస్తకాలు ఉమ్, మహాస్వామి వారి టైం నుంచి ఇప్పటికి 13 వాల్యూముల పుస్తకాలు తయారయ్యాయి. మైసూర్లో ఉన్నటువంటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్సి హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడి నుంచి మేము ఇది తీసుకుని అక్కడి నుంచి మేము పబ్లిష్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా దానికి కూడా చేస్తున్నాం. ఉమ్, ఇలాగ రకరకాలుగా అంటే భారతీయానికి సంబంధించినటువంటి శివ ఆగమ కోర్సులు చేస్తున్నాము. ఇలాగా దాన్ని ఒక పక్కన ఉద్ధరిస్తూ వీటినన్నిటిని కూడా జనాలకి తిండి పెట్టేటువంటి విద్యలు ఇవి కూడా బాగా ఆదరణలోకి రావాలి అనేటువంటి అది చేస్తున్నాం. ఏదో మీటింగ్ ఉందని చెప్పారు, ఎక్కువ టైం తీసుకొని ఒక ప్రశ్నతో ముగిస్తాను తప్పకుండా. అలాగే మన వాళ్ళు ప్రిమిసెస్ అంతా కూడా ఒకసారి చూపిస్తే అందరికీ చూపించే అవకాశం ఉంటుంది. తప్పకుండా. మీరే కాదు, మన తెలుగువారు ఎవరొచ్చినా కూడా కాంచీపురానికి ఏ పని మీద వచ్చినా కూడా ఇక్కడ కూడా రావచ్చు. చాలా సంతోషం. ఇక్కడ కూడా అందరికీ స్వాగతం. ఎప్పుడు మేము దీన్ని అలౌ చేస్తూనే ఉంటాం. మీ పిల్లల్ని చూసుకోవడానికి చాలా మంది ఉంటారు, ఇక్కడికి వచ్చి చూడండి. ఇది కూడా స్వామివారు అందించేటటువంటి ఈ అవకాశాన్ని గురించి తెలుసుకోండి. తెలుసుకొని మనందరం కలిసి ముందుకెళ్దాం. చాలా చాలా సంతోషం సార్. సార్, ఈ సందర్భంగా మీరు చూస్తుండొచ్చు, మీరు మీ పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళ ఫ్యూచర్ గురించి మీకున్న విజన్ కానీ, అప్పుడు వాళ్ళు మీ మాట విన్న విధానం కానీ, ఇదంతా ఒక రకంగా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలుగా వేరే రకంగా ఉంది. ఈ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, సొసైటీని చూసినప్పుడు ఇప్పుడన్నా అవకాశం వస్తే వాళ్ళకి మాట చెప్పాలి అనుకునే ఏమైనా ఉంటే పేరెంట్స్కి, పిల్లలకి ఒక మాట ఏమైనా చెప్తారు? నిజానికి నేను సంస్కృతం బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ని. ఇక్కడ జరిగేటువంటి దాన్ని సంబంధించి అంటే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, సంబంధించినటువంటి ఏ ఫంక్షన్ జరిగినా నాకు స్టూడెంట్స్తో మాట్లాడే అవకాశం, ఏ ఫంక్షన్ కానీ ఎక్కడ ఏది జరిగినా కూడా నేను మాట్లాడేటువంటి, నాకు తెలిసిన విషయమే నేను మాట్లాడగలను. కానీ నేను కంప్యూటర్ గురించి, ఎన్నో మెకానికల్ ఇంజనీర్ గురించి నేను మాట్లాడలేను. నేను చెప్పేటువంటిది వాళ్ళకి ఏంటంటే మన సంస్కృతి, ఆచారము, వ్యవహారములు, కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రులు, గురువులు, విద్య అంటే ఏమిటి, ఋషులు అంటే ఏమిటి, ఇదే నేను వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేనే కాక ఇక్కడ అటువంటి మీకు చూసినట్లయితే శంకరాచార్యుల వారి కొటేషన్స్ అన్ని, గురువు అంటే ఎవరు, తల్లి అంటే ఎవరు, జీవనం అంటే ఏమిటి, విద్య అంటే ఏమిటి, ఈ శంకరాచార్యుల వారు రాసిన కొటేషన్లన్నీ మీకు గేటు దగ్గర నుంచి ఇక్కడ దాకా డిస్ప్లే చేసి బోర్డులో వీళ్ళు చూపిస్తారు. తర్వాత బోర్డులో పెట్టాము, దాన్ని ట్రాన్స్లేషన్ చేసి పెట్టాము. గోమాత ఉంది ఇక్కడ, ప్రాక్టికల్ ఆచారం. గోమాత రోజు పొద్దున రోజు ప్రేయర్ జరుగుతుంది ఇక్కడ. ప్రేయర్
పొద్దున్న సాయంకాలం విష్ణు సహస్రనామం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు విడిచిన ఇప్పుడు 6 గంటలు అయ్యగానే కరెక్ట్గా మోగుతుంది మీకు. ఓహో. పొద్దున్న 6 గంటలకు మోగుతుంది. అంటే హాస్టల్లో ఉన్న వాళ్ళు నిద్రపోతున్నా కూడా 6 గంటలకి విష్ణు సహస్రనామం వాళ్ళు నిద్రపోలేదు. ఇవన్నీ వింటూ వింటూ ఉంటే 4 ఏళ్ళలో ఆటోమేటిక్గా వాళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా సంతోషం సార్ ఈరోజు మిమ్మల్ని కలవడం, ఇంత మంచి డిస్కషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. మంచిది. నమస్కారం.